కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అభయహస్తం ఫార్మ్స్ రోడ్లపై దర్శనమిచ్చాయి. హైదరాబాద్ బాల్నగర్ ఫ్లైఓవర్పై బైక్పై నుంచి ఫార్మ్స్ ఎగిరి చిందరవందరగా పడిపోయాయి. ఎవరో ర్యాపిడో బుక్ చేస్తే తాను తీసుకెళ్తున్నానంటూ సదరు బైకర్ తెలిపారు. దాదాపుగా 500 ఫార్మ్స్ ఉన్నాయి. ఈ దరఖాస్తులు హయత్ నగర్ పరిధిలోనివంటూ గుర్తించారు. డేటా ఎంట్రీ కోసం తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరిగిన 10 రోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. నందు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క 6 గ్యారంటీల పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీల ఫామ్స్ కూడా అందరూ కూడా ఫిల్ చేసి ఇచ్చారు. 7వ తారీఖు చివరి తేదీ ఉండడం చేత 7వ తారీఖు వరకు అయిపోయింది. ఆ తర్వాత డాటా ఎంట్రీ చేయడానికి ఈ యొక్క 1 కోటికి పైగా తెలంగాణలో మొత్తం టోటల్ గా అప్లికేషన్స్ వచ్చిన నేపథ్యంలో డాటా ఎంట్రీ ప్రాసెస్ కొనసాగుతుంది. డాటా ఎంట్రీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకు అధికారులు ఈ పాటికే ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేశారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే అయితే అకస్మాత్తుగా ఈ రోజు ఉదయం బాల్నగర్ ఫ్లైఓవర్ పైన ఈ యొక్క ఏవైతే అభయహస్తం ఈ యొక్క దరఖాస్తులు ఉన్నాయో, ప్రజాపాలన దరఖాస్తులు ఉన్నాయో అవి ఒకేసారిగా ఆ యొక్క ఫ్లైఓవర్ పై నుంచి కింద చిందరవందరంగా పడ్డం చూసిన స్థానికులు ఒక్కసారిగా అవక్కయ్యారని చెప్పాలి. అవక్కయ్య వెంటనే ఈ యొక్క దరఖాస్తులు ఎక్కడి నుండి వచ్చాయంటూ ఆరా తీయగా ఎవరో బైక్ ఈ ర్యాపిడో బైక్ బుక్ చేయడం జరిగింది. ర్యాపిడో బైక్ పైన హయత్ నగర్ కు చెందినటువంటి ఈ యొక్క ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో సుమారుగా 500 ఫార్మ్స్ ఎట్టకేలకు 500 ఫార్మ్స్ హయత్ నగర్ నుండి కూకట్పల్లికి వెళ్తున్న తరుణం లోపల అయితే డాటా ఎంట్రీ కోసం వేరే వాళ్ళ ఏజెన్సీకి ఇచ్చారు. కూకట్పల్లి లోపల ఉన్నటువంటి ఒక ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. ఆ ఏజెన్సీ వారి దగ్గర నుంచి 5 రూపాయల చొప్పున ఏజెన్సీకి బయటి వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ బైక్ పై వెళ్తున్న వ్యక్తి అయితే 500 ఫామ్లను ఒక కాటన్ లో తీసుకొని వెళ్తుండగా బైక్ పై నుంచి అదుపు తప్పి కింద పడింది. ఆ యొక్క కాటన్ కింద పడిన వెంటనే గాలికి చెల్లాచెదరమై రోడ్డు పైన పడడంతో స్థానికులు గమనించారు. ఆరా తీయగా ఎవరో బైక్ బుక్ చేశారు. బైక్ బుక్ చేసిన వెంటనే ఆ యొక్క ఫామ్స్ నేను తీసుకొని వచ్చాను, బైమిస్టేక్ గా ఏదైనందుకు కూడా ఆ యొక్క వ్యక్తి సమాధానం ఇచ్చారు. సమాధానం ఇచ్చిన వెంటనే అయితే స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఇప్పటికే ఒకటే డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వంలో గతంలో చూసుకుంటే ఈ యొక్క రైతు బంధు ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ధరణి పోర్టల్లో అవకతవకలు ఇదే విధంగా అవకతవకలు జరిగాయి. ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం వల్లనే అవకతవకలు జరిగాయి. సరి అయిన పర్యవేక్షణ లేని కారణంగా ఈ రోజు ఇబ్బందులకు గురి అవుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అధికారుల పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలి. అయితే రేవంత్ రెడ్డి ఏదైతే ప్రోగ్రాం తలపెట్టారో, రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టారో 6 గ్యారంటీల పథకం సవ్యంగా అమలు కావాలంటే అధికారుల పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలంటూ స్థానికులు కూడా వాపోతున్నారు. ప్రవీణ్.